వెల్కమ్ టు ఫేస్ నేను బ్రహ్మనాయుడు. సో ఇప్పుడు 1 year అయింది కదా సార్ మీరు ఛార్జ్ తీసుకొని సాటిస్ఫాక్షన్గా ఉన్నారా చైర్మన్గా? లేదండి, అదేంటి సార్ చైర్మన్గా అదే చెప్తున్నా నేను. ఎందుకు హ్యాపీగా లేనంటే కళ్యాణ్ గారు చాలామంది జనసేన పార్టీ పీఓస్లుగా ఉన్నటువంటి కొంతమంది తెలుగుదేశం ఎమ్మెల్యేల కుడిభుజంగా తయారవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాళ్ళ పార్టీని నియోజకవర్గంలో బలోపేతం చేయాలనేటువంటి ఆలోచన చాలా నియోజకవర్గాల్లో లేదు. ఇవాళ మనం ఈ పొజిషన్లో ఉన్నామంటే అది నేను కానీ పిఓసి కానీ ఒక కార్యకర్త కానీ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి వల్లనే. ఒక ఇన్ఛార్జి మీద సస్పెన్షన్ వేటు వేయాలని నిర్ణయించుకున్నారు, ఒక నివేదిక తెప్పించుకున్నారు. సో మీ దగ్గరికి ఆ నివేదిక వచ్చింది. మీరు ఈ నివేదికని ఎవరెవరు దృష్టిలో పెడతారు? మనం ఒక అధ్యక్షుల వారికి తెలిసే ఇన్ఛార్జి మీద వేటు పడుతుందా, అధ్యక్షుల వారికి తెలియకుండానే ఇన్ఛార్జి మీద వేటు పడుతుందా? తను వినుత కోట గారిని సస్పెండ్ చేసినారు. ఆ రోజు అర్జెంటుగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకుని సంవత్సరంన్నర అయింది. కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను సంవత్సరాల కాలంలో ఆయన నియోజకవర్గానికి కానీ రాష్ట్రానికి కానీ ఆయన చేసినటువంటి గొప్ప పనులు ఏంటి? ఒక రోజున 13,400 గ్రామ సభలు పెట్టి